దత్తాత్రేయ స్వామి భక్త సులభుడు. ఆయన స్మృతృగామి, స్మరించిన వెంటనే కోరిన వరాలను అనుగ్రహించే దయాలువు. అట్టి దత్తస్వామి అవతార ఆవిర్భావమును మరియు వారి లీలను ఈ అనఘాష్టమి వ్రత కథల యందు తెలుసుకునదము. అదహ ప్రథమాధ్యాయము. పూర్వము దీపకుడు తన గురువు వ్యాస మహర్షిని ఈ విధముగా ప్రశ్నించెను. ఇంద్రాది దేవతలు జంబాసురుడనే రాక్షసుని చేతిలో పరాజయము పొంది తదుపరి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహముతో తిరిగి స్వర్గాధిపత్యమును పొందినారని కర్ణాకర్ణిగా వినియుంటిని. తమరు నా యందు దయ ఉంచి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరిత్రను వివరముగా చెప్పవలసినదని అనెను. శ్రీ వ్యాస మహర్షి ఈ విధముగా చెప్పసాగెను. నాయనా, పూర్వము ఇదే విషయమును ధర్మరాజుకు శ్రీకృష్ణుడు వివరించినాడు. నీవు శ్రద్ధాలు అయినందున నీకు ఆ దత్తస్వామి చరిత్రను తెలియజేస్తున్నాను, వినమనెను. బ్రహ్మ మానస పుత్రులలో ఒకడైన అత్రి మహర్షి కర్దమ ప్రజాపతి ద్వితీయ కుమార్తె అనసూయను సృష్టికర్త ఆదేశానుసారము వివాహమాడినారు. ఆయన ఋష్యాద్రిపై అఖండ తపము చేయసాగిరి. ఆ తపోశక్తికి అగ్ని ప్రజ్వలించి ముల్లోకములందు వ్యాపించసాగినవి. ఆ సమయమందు త్రిమూర్తులు ఏకకాలమందు అత్రి మహర్షికి ప్రత్యక్షమై లోక కళ్యాణకారకమగు అతని కోరికను మన్నించి తమ అంశతో పుత్రజనమగునని వరమును అనుగ్రహించినారు. ఆ ముగ్గురు మూర్తులు అదృశ్యమై వారి స్థానమందు విచిత్రమైన ఆకారము, 3 ముఖములు, 6 చేతులు, వాటి యందు శంఖచక్రములు, త్రిశూలదండ కమండలాదులతో త్రిమూర్తుల ఏకస్వరూపముగా బాలుని రూపముతో ప్రకటమై అత్రి మహాముని అనసూయలతో నేను మీ దత్తుణ్ణి, మీ సంతానమును నేను అని అన్నాడు. అత్రి అనసూయ దంపతులకు వారు స్వయముగా ఆ బాలునికి జన్మనివ్వని కారణంగా ఆ బాలుణ్ణి తమ స్వంత సంతానముగా అంగీకరించుటకు సంశయించిరి. వారి మనసులను తెలిసిన పరమాత్ముడు చిరునవ్వుతో కాలాంతరమునందు మీ కోరిక నెరవేరునని చెబుతూ అంతర్ధానమైనాడు. వారు తమ తాపసిక జీవనమును కొనసాగిస్తూ ఉండిరి. అంతలో ఒకనాడు ఇంద్రాది దేవతలు అనసూయ వద్దకు వచ్చి సృష్టి కార్యక్రమము, ప్రకృతి సహజ కార్యక్రమములు నిలిచిపోయినవి. వాటిని స్థిరీకరించి తిరిగి యథాప్రకారంగా జరిగినట్లు చేయమని ప్రార్థించిరి. ఆమె కారణము తెలుపమనగా మాండవ్య మహర్షి శాప కారణముగా సుమతి తన భర్త ప్రాణరక్షణ కొరకు సూర్యోదయం కారాలని ఆజ్ఞాపించినది. ఆ మహాపతివ్రత మాట శాసనమై సూర్యోదయము కాలేదు. ఇప్పటికీ 10 రోజులైనది. నిత్య నైమిత్తిక కార్యములన్నయూ స్తంభించిపోయినవి. సుమతి తన శాసనమును ఉపక్రమించిన సృష్టి తిరిగి యథాస్థితిని పొందును. అందులకు గాను అనసూయమాతను సుమతిని అంగీకరించినట్లు చేయమని ఆమెను వారి కుటీరముకు తీసుకుని పోయిరి. సృష్టి ధర్మము, ప్రకృతి ధర్మములకు ఏ విధమైన భంగము కలగకుండా మాండవ్య మహర్షి శాపానుభవమును కలిగించి తన పతివ్రతాశక్తితో సుమతి భర్తను పునర్జీవితము చేసింది అనసూయ. ఆమె శక్తికి పరోపకార బుద్ధికి ఆనందించిన త్రిమూర్తులు ఆమెను ఒక వరము కోరుకోమనిది. ఆమె వారికి నమ్రతతో నమస్కరించి అంతకు ముందు ప్రసాదించిన వరమనే అనుగ్రహించిన చాలనది. తథాస్తుని పలికిరి. త్రిమూర్తులు అదృశ్యులైరి. త్రిమూర్తుల వరప్రభావం వలన మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున అనసూయ 3 శిశువులకు జన్మనిచ్చినది. వారు త్రిమూర్తుల అంశతో జన్మించినందున చంద్రుడు, దత్తుడు, దూర్వాసుడు అనే నామకరణం చేసి వారిని అల్లారి ముద్దుగా పెంచసాగిరి. చంద్రుడు, దూర్వాసుడు తపస్సుల విషమిషతో వెళ్ళగా దత్తుడు వారితో పాటు ఉండి మునిబాలులకు వేదాదులను బోధిస్తూ ఎన్నో లీలలను ప్రదర్శిస్తూ తల్లిదండ్రులకు దత్తమై ఉండసాగాడు. ఆ విధముగా కొన్ని సంవత్సరములు గడిచిన పిదప ఒకనాడు దత్తుడు తాను అదృశ్యముగా సంకల్పించి ఒక ప్రవాహమునందు తోటి బాలురు చూచుచూ ఉండగా అదృశ్యమైనాడు. దత్తుని కొరకు వారందరూ ఎంతో ఆతృతతో 108 సంవత్సరాలు ఎదురు చూడగా ఒకనాడు అర్ధనగ్ర స్త్రీని కౌగులించుకుని చేతిండి మధుపాత్రతో దత్తుడు తిరిగి ప్రత్యక్షమైనాడు. దత్తుని ఆకారము మరియు వికారములను చూచి అంతవరకు అతని కొరకు ఎదురు చూచిన వారు దత్తుడు భ్రష్టుడైనాడని తలచి కొద్దిమంది అతడిని నుంచి వైదొలిగిరి. తక్కిన వారు నిశ్చల బుద్ధితో సేవించసాగిరి.
ఈ విధముగా కాలము కొనసాగుచూ ఉండగా ఒకనాడు దత్తుడు తన తల్లి అయిన అనసూయ మాతతో, అమ్మ, నేను తపస్సు చేసుకున్నట్టుకు గాను సహ్యాద్రికి వెళ్ళదను అని అనుమతి కోరగా ఆమె నిరాకరించినది. ఎన్నో విధములుగా పరమ సూక్ష్మములను వివరించినను ఆ తల్లి పుత్ర ఎడబాటును సహించలేక తాను జన్మనిచ్చినందున ఆ శరీరమును తనకిచ్చి వెళ్ళిపోమని అనినది. తక్షణమే దత్తుడు తన శరీరమును చీల్చి ఒక వస్త్రమును తీసివేసినట్లుగా వేరు చేసి ఆమెకిచ్చి రక్త మాంసములతో నిలబడినాడు. భయంకరమైన రూపమును చూడలేక అమ్మ అనసూయ అతని చర్మ శరీరము తిరిగిచ్చి తనకిష్టము వచ్చినట్లు ఉండమని ఆశీర్వదించి పంపివేసినది. తల్లిదండ్రుల అనుమతితో దత్తుడు సహ్యాద్రిపై ఉండసాగినాడు. కాలాంతరములో జంబాసురుడనే అతి అసురునిచే యుద్ధమునందు ఇంద్రాదులు పరాజయము పొందగా స్వర్గాధిపత్యము ఆ రాక్షసుని వశమైనది. కష్టకాలమందు నారాయణ స్మరణ మరియు రక్షణే కర్తవ్యము. దేవగురువు బృహస్పతుల వారి ఆదేశానుసారము ఇంద్రుడు సహ్యాద్రికి చేరుకుని విష్ణు స్వరూపమైన దత్తుణ్ణి ఆశ్రయించినాడు. పరీక్షా కఠినుడైన దత్త ప్రభువు పరీక్షలకు శ్రద్ధ ఓపులతో ఎదుర్కొన్న ఇంద్రుడు చివరకు ఆ పరమ పురుషుని అనుగ్రహం పొందినాడు. ఎన్నో రీతిన దత్తుని ప్రార్థించిన పిదప ఆయన జంబాసురుణ్ణి తన సన్నిధానంకు తీసుకుని వచ్చిన ఎడల ఆ రాక్షసుని సంహరించదని వరమిచ్చినాడు. దేవేంద్రుడు జంబాసురుణ్ణి చేరి కవ్వించి మరలా యుద్ధములకు ప్రేరేపించి దత్త సన్నిధానంకు తీసుకుని వచ్చినాడు. రాక్షస సమూహముతో జంబాసురుడు దత్తుణ్ణి ఆయన వద్దనున్న అపూర్వ సౌందర్యవతైన త్రిమాత స్వరూపాన్ని చూచి విస్తుపోయి తన వచ్చిన కార్యము మర్చిపోయి ఆ మహాతల్లిని తనతో పాటు తీసుకునేటకు ఉద్యుక్తుడైనాడు. సర్వలోక మాతృక అలవకగా దత్తస్వామిని చూడగా ఆయన కూడా అంగీకార సూచనిచ్చినాడు. అంతలో జంబాసురుడు మహాలక్ష్మిని తలపైకి ఎత్తుకుని పోసాగాడు. దీనిని చూసిన దత్తస్వామి ఇంద్రాదుడితో ఈ విధముగా చెప్పసాగిరి. లక్ష్మి మానవుని పాదస్థానములందున్న సమయమందు ఐశ్వర్యవంతమైన భవనములు వాటి యందు నివాసము లభిస్తుంది. తొడల యందున్న వస్త్ర సమృద్ధి, ధనప్రాప్తి ఇత్యాదివి లభిస్తాయి. ఉభయస్థానమందు భార్య సుఖము సమృద్ధిగా ఉండును. వక్షస్థలమందున్న మనోవాంఛలు నెరవేరుతాయి. కంఠమందున్న ఆభరణములు బంధుప్రాప్తి కలుగుతాయి. ముఖమందున్న రాజవర్చస్సు ఆజ్ఞాబలం ప్రాప్తిస్తాయి. అద్భుతమైన కవితా పాఠము ఏర్పడతాయి. ఈ 6 స్థానములు దాటి సప్తస్థానమైన శిరస్సును అధిరోహించిన ఇక వ్యక్తికి కరదల్లి వీడిపోతుందని శాస్త్రవాక్యమని చెబుతూ దత్తస్వామి ఆ రాక్షసుని సంహరించే శక్తిని దేవేంద్రుడికి ప్రసాదించగా ఆ దేవతండ్రులు రాక్షస సమూహమును దేవేంద్రుడు జంబాసురుని హతమార్చినారు. గురువు అనుగ్రహముకు అసాధ్యం ఉండదు. దత్తావతరణ మరియు జంబాసుర వధతో ఈ అనఘాష్టమి వ్రతకథ ఎందు ప్రథమోధ్యాయం సమాప్తము. అతః ప్రథమోధ్యాయ సమాప్తః. అస్య దేవదేవస్యాఘానగోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ అనఘాదేవేశ స్వామినే నమో నమః.